కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి నామ అలంకరణ వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి? స్వామివారి నామాలను ఎలా అలంకరిస్తారు? అప్పట్లో ఎలా అలంకరించేవారు? గతంలో స్వామివారి నామాలు ఏ ఆకారంలో ఉండేవి? కాలక్రమేణా ఏ రూపంలోకి మార్పు చెందింది? ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు స్వయంభువై వెలసిన పుణ్యక్షేత్రం తిరుమల. సప్తగిరులపై స్వామివారు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వెలసి ఉన్నారని చారిత్రక ఆధారాలు ఉన్నా శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా 8వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణకు సంబంధించి కూడా గతంలో అనేక సంప్రదాయాలు అనుసరిస్తూ ఉన్నా 1000 సంవత్సరాల క్రితం నుంచి మాత్రం ఆగమశాస్త్రాన్ని అనుసరిస్తూ స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ కొనసాగుతోంది. 1000 సంవత్సరాల క్రితమే రామానుజాచార్యుల వారు శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణకు నిర్దేశించిన విధానాన్ని నిర్వహించే బాధ్యత వైఖానస అర్చకులకు అప్పగించగా పర్యవేక్షణ బాధ్యతలను జియంగార్లకు అప్పగించారు. శ్రీవారి ఆలయంలో అనాదికాలంగా 4 కుటుంబాల ఆధ్వర్యంలో అర్చక వ్యవస్థ కొనసాగుతుండగా రామానుజాచార్యుల శిష్యుల పరంపరలో జియంగార్ల వ్యవస్థ అమలవుతోంది. దీంతో శ్రీవారి ఆలయంలో సంప్రదాయాలకు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా కొనసాగే వ్యవస్థను ఏర్పాటు చేశారు రామానుజాచార్యులు. బ్రహ్మాండ నాయకుడు అలంకార ప్రియుడు కావటంతో స్వామివారి అలంకరణలో అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. స్వామివారికి పుష్పాలంకరణ మొదలుకొని ఆభరణాల అలంకరణ, వస్త్రాలంకరణ, నుదుటన ఉండే నామాలంకరణ వరకు అన్నీ ప్రత్యేకమే. ఆ దేవదేవుడికి నిత్యం 2 సార్లు పుష్పాలంకరణ చేస్తారు. 200 కేజీల పుష్పాలను వినియోగించి 18 రకాల పుష్పమాలలతో స్వామివారికి ఉదయం, సాయంత్రం పుష్పాలంకరణ చేస్తారు అర్చకులు. ఇక శ్రీనివాసుడికి 120 కేజీల బరువుండే 38 రకాల ఆభరణాల అలంకరణ ప్రతి శుక్రవారం చేస్తారు అర్చకులు. స్వామివారికి శుక్రవార అభిషేకం నిర్వహించిన అనంతరం 80,000 రూపాయల విలువ చేసే పట్టు ఉత్తరీయం, ధోవతితో వస్త్రాలంకరణ చేస్తారు. ఇక అదే సమయంలో స్వామివారికి నుదుటన నామ అలంకరణ చేస్తారు అర్చకులు. శ్రీమన్నారాయణమూర్తి నామ అలంకరణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో స్వామివారి నామ అలంకరణకు సంబంధించి అర్చకులు జియంగార్ల వ్యవస్థ మధ్య గొడవ తలెత్తడంతో బ్రిటిష్ కాలంలోనే ఈ వివాదం కోర్టుకెక్కింది. అర్చకులు వడగలై వర్గానికి చెందినవారు కావటంతో స్వామివారి నామం యు ఆకారంలో ఉండాలని ప్రతిపాదిస్తే తెంగలై వర్గానికి చెందిన జియంగార్లు మాత్రం తాము ప్రాతినిధ్యం వహించేలా వి ఆకారానికి పీఠముండేలా స్వామివారి నామం ఉండాలని డిమాండ్ చేశారు. దీంతో 1812 బ్రిటిష్ కౌన్సిల్ మధ్య మార్గంగా స్వామివారి నామాన్ని తమిళ అక్షరమైన పా ఆకారంలో ఉండేలా అలంకరించాలని తీర్పునిచ్చారు. అప్పటి నుంచి కూడా స్వామివారికి అదే ఆకారంలో నామ అలంకరణ జరుగుతుంది. అదే ప్రస్తుతం భక్తులందరూ కూడా దర్శించుకునే నామ అలంకరణ. స్వామివారి నామ అలంకరణకు గతంలో చందనం మాత్రమే వినియోగించేవారు. అటు తర్వాత పచ్చకర్పూరం, కస్తూరిని వినియోగిస్తున్నారు. సాధారణంగా శ్రీవారి నామ అలంకరణకు 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరిని వినియోగిస్తుండగా బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం ఈ దిట్టాన్ని రెట్టింపుగా వినియోగిస్తారు. శుక్రవారం రోజున స్వామివారికి నామ అలంకరణ చేస్తే తిరిగి గురువారం రోజున స్వామివారికి నామ సడలింపు చేస్తారు అర్చకులు. శుక్రవారం రోజున స్వామివారికి నిర్వహించే అభిషేకానికి సన్నద్ధంగా గురువారం రోజున స్వామివారికి అలంకరించిన ఆభరణాలను పూర్తిగా సడలించి నామాన్ని కూడా స్వామివారి నేత్రాల వరకు సడలిస్తారు. దీంతో గురువారం రోజున స్వామివారి నేత్ర దర్శనం చేసుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. గతంలో స్వామివారి నేత్రాలు కనిపించేలా నామ అలంకరణ ఉన్నప్పటికీ కాలక్రమేణా నామ అలంకరణతో స్వామివారి నేత్రాలపై ఏర్పాటు చేయటం ప్రారంభించారు. దీంతో స్వామివారి నేత్ర దర్శన భాగ్యం భక్తులకు కల్పించటానికి గురువారం రోజున నామ సడలింపును 1980లో ఏర్పాటు చేశారు అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్. ఇలా గురువారం రోజున స్వామివారి అలంకరణలో ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటారు. నేత్రపరవంగా కనిపించే స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని గురువారం రోజున దర్శించుకునే భాగ్యం పగటి వేళలో భక్తులకు కలుగుతుంటే, రాత్రి సమయంలో శ్రీవారు పూలంగి దర్శనంలో భక్తులకు కనువిందు చేస్తారు. ఇక గురువారం మొత్తం కూడా స్వామివారి నేత్ర దర్శన భాగ్యం భక్తులకు సిద్ధిస్తుంది.